నిన్న మనం డిస్కషన్ చేసుకున్నాం కదా ఫ్రేజల్ వర్బ్. వాటికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, వై డోంట్ యూ డాష్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్ అని ఇచ్చినారు. అప్పుడు మనకి సెట్ అప్పా, సెట్ డౌనా, సెట్ మనకి సెట్ డౌన్కి ఏమేమి చెప్పినాము, రైట్ కానీ రికార్డ్ కానీ. ఇక్కడ ఏమొచ్చింది, పేపర్ పైన ఎందుకు రాయకూడదు అనేది కదా. అప్పుడు సెట్ డౌన్ వస్తుంది. నెక్స్ట్, ఏ ఫౌండ్ హ్యాస్ బీన్ డాష్ ఫర్ ద సోల్జర్స్ ఫ్యామిలీ అంటే సోల్జర్స్ యొక్క ఫ్యామిలీ కోసం కొంత నిధిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏమి, సెటప్ అంటే ఏమిటి, ఏర్పాటు చేసుకోవడం. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్, వీ షుడ్ డాష్ ఏ లిటిల్ మనీ ఎవ్రీ మంత్ అంటే ఏమి, మనకి సెట్ అసైడ్, ఎందుకంటే సేవ్ చేసుకుంటున్నాం చెప్పినాం కదా. సేవ్ కానీ లేదా కీప్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్ కోసం ఏదైనా మనం ఎత్తిపెట్టుకుంటాం, అలాంటిది. అంటే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ను మనము సేవ్ చేసుకోవడం, దాన్ని సెట్ అసైడ్ అంటారు. నెక్స్ట్, యూ షుడ్ బై సమ్ ఉలెన్స్ బిఫోర్ వింటర్ అంతే కదా. వింటర్కి ముందు మనము కొన్ని ముందే మనం కొంచెం అవి అంటే ఇప్పుడు చలికాలం వస్తుంది అంటే స్వెటర్ అట్లా అలాంటివి అంటే సెట్ చేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్, దే డాష్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ చెప్పే కదా. జర్నీ కానీ స్టార్ట్ అనే జర్నీ అంటే సెట్ అవుట్ అంతా సెట్ చేసేసుకున్నాం జర్నీ కోసము అని. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది.